ఎస్కోబార్ క్రియేట్ చేసినట్టు గుంతలను పూడ్చడానికి 860 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక గుంతలు పూడ్చడానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడో నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ చెప్పాను. మామూలు విధ్వంసం కాదు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పటికే 5 నెలలు అవుతామని దగ్గర 145 రోజులు అయింది. 5 నెలల్లో అనేక డిపార్ట్మెంట్లు సమీక్ష చేశాను. అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి చేశాను. కొన్ని అయితే వాస్తవాలు చూస్తే విస్తుపోవాల్సి వస్తూ ఉంది. అధికారులు మొత్తం వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యం అయిపోయారు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. శాఖల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే చేయలేమనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎలాంటి అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నట్టేటా ముంచారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను వచ్చిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఆలోచిస్తున్న రాత్రింబగుళ్ళు ఒకటే ఆలోచిస్తున్నాను. అన్ని వ్యవస్థల్ని గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాటిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించాలనేదే నా ఏకైక లక్ష్యం. అందుకనే 860 కోట్లు ఇచ్చాం. జనవరికి గుంతలు లేని రోడ్లు వేస్తాం. అది చాలదు, మళ్ళా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. 5 సంవత్సరాల్లో అన్ని రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, R&B రోడ్లు ఎట్ట చేయాలి, నేషనల్ హైవేస్ ఎట్ట చేయాలి, పంచాయతీ రోడ్లు ఎట్ట చేయాలి, గ్రామంలో ఉండే ఇంటర్నల్ రోడ్స్ ఎట్ట చేయాలనో ఒక స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు వస్తాను. మొన్నే మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేస్ అన్ని రివ్యూ చేశాను. దగ్గర 76,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే పనులు అవుతున్నాయి. నేను ఒక టార్గెట్ పెట్టాను, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మీకు రాష్ట్ర ప్రభుత్వంతో పని ఉంటే ల్యాండ్ ఎక్వైషన్ చేయించడం నా బాధ్యత. అడ్డంకులు లేకుండా అన్ని పనులు చేయడం నా బాధ్యత. అవసరమైతే ఉచిత ఇసుక కూడా ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడా మీకు ఇబ్బందులు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 76,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు 2.5 సంవత్సరాల్లో చేయాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇవి అవుతాయి. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఓఆర్ఆర్ అమరావతి కానీ, విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డు కానీ, కుప్పం ఓసూర్ బెంగళూరు రోడ్డు కానీ, మూలపేట భోగాపురం నుంచి మూలపేట వరకు సముద్రం వైపు ఒక రోడ్డు తీసుకుపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే దగ్గర 6 లేన్ అన్ని 8 లేన్గా చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు కొత్తగా ఖర్చు పెట్టే 50,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ రెండు కానీ జరిగితే 1,25,000 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాల్లో ఒక జాతీయ రహదారుల్లో ఖర్చు పెట్టబోతున్నాం. దానికి మ్యాచింగ్గా మన రాష్ట్ర రోడ్లు రావాలి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే రోడ్లు ఒకటే కాదు, దీంతో సమానంగా రైల్వే లైన్లు కూడా రావాలి. అందుకని 72,000 కోట్లతో 5 సంవత్సరాల్లో రైళ్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కలకత్తా నుంచి చెన్నైకి పోతుంది, 2 లేన్ రైల్వే లైన్స్ ఉన్నాయి, బ్రాడ్ గేజ్ ఉంది. దీన్ని 4 లేన్లు చేస్తాం. అప్పుడు రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి అమరావతికి పోవాలంటే 2 గంటల్లో మీరు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా సులభం అవుతుంది. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు రవాణా రైల్వే అయితే రోడ్డు కంటే కూడా చౌకగా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు ఢిల్లీ, కలకత్తా, ఢిల్లీ నుంచి బాంబే వరకు బుల్లెట్ ట్రైన్ వేశారు. అలాంటి బుల్లెట్ ట్రైన్, ఫాస్ట్ ట్రైన్స్ మనకు కూడా వస్తే ప్రయాణికులకు చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా నాంది పలుకుతున్నాం.
ఎక్కడికక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే చేస్తున్నాం, రాష్ట్రం వాటా ఇవ్వాలంటే దానికి కూడా ఇస్తున్నాం. పూర్తిగా ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఎర్రుపాళెం అమరావతి నంబూరు రైలు మార్గాన్ని అమరావతి కలిపినప్పుడు దగ్గర దగ్గర ఒక 2500 కోట్లతో శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో విభజన చట్టంలో మనకు ఒక హక్కు ఇచ్చారు, రైల్వే జోన్ విశాఖపట్నంలో ఇస్తామని. అది రెడీ చేశాం. కనీసం ఆ భూమి ఇవ్వకుండా 5 సంవత్సరాలు వృధా చేశారు. నేను వచ్చిన వెంటనే మడసర్ లోవలో వాళ్ళకు కావలసిన 52 ఎకరాల భూమి ఇచ్చి ఇమ్మీడియట్గా పని ప్రారంభించే దిశగా తీసుకెళ్ళాం. నేను అడుగుతున్నా, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం దేశంతా దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడంలో ఎక్కడా లేదు. అందుకనే వాళ్ళు ఇస్తామన్నా దాన్ని చేయలేకపోయారు. దుర్మార్గమైన పాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకు పోతే, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో పోర్ట్లన్నీ ఉన్నాయి. దేశంలోనే సముద్ర తీరం ఎక్కువగా ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క ఒక పక్క బాంబే కానీ మహారాష్ట్ర కానీ వెస్ట్లో ఉంటే, ఈస్ట్లో ఉండే ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మూలపాడు పోర్ట్ నుంచి కృష్ణగిరి కృష్ణపట్నం పోర్ట్ వరకు అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పోర్ట్లు వచ్చి అవసరమైతే ఎయిర్పోర్ట్లు కూడా మనం పెట్టుకొని